తిరుపతిలో ఓ సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి సదరు డాక్టర్ మీదనే దాడికి పాల్పడ్డటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. దాంతో ఆందోళన బాట పట్టారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని తీసి బయట పెట్టినటువంటి సందర్భంలో కనబడుతుంది. ఇదంతా నార్మల్గానే కనబడుతోంది. బట్ ఇక్కడ గమనిస్తే అంతా నార్మల్గానే ఉంది. ఎవరి పని వాళ్ళు డాక్టర్లు చేస్తున్నారు, పేషెంట్లకు చూస్తున్నారు. అక్కడ పేషెంట్ల బంధువులు అది కూడా ఉన్నారు, అంతా నడుస్తుంది. కానీ అకస్మాత్తుగా ఇప్పుడు చూడండి కనబడుతుంది మనకి క్లియర్గా. ఒక సైడ్ నుంచి కనబడుతుంది చూడండి, ఇక్కడ కనబడుతుంది. ఇటు గమనించండి, ఈ ప్లేస్లో గమనించండి. ఒక డాక్టర్ గారు వస్తూ ఉంటారు, వస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆమె మీద దాడి చేసినటువంటి సంఘటన అన్నది కనబడుతుంది. ఇప్పుడు ఆ దృశ్యం చూస్తే అర్థమవుతుంది. అంటే ఇది సీసీ క్యామ్ కాబట్టి ఆ విజువల్స్ని అక్కడ ప్లే చేసి చూసినప్పుడు సంబంధించినటువంటి వీడియో అనమాట ఇది. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ దాడి మొత్తం వైద్య లోకాన్ని ఆగ్రహానికి గురి చేసింది. ఎందుకంటే మహిళా డాక్టర్ మీద దాడి చేయడమే కాదు, ఆ దాడి చేసి కింద పడేసినటువంటి సంఘటన అన్నటువంటిది సంచలనం సృష్టించింది. అనూహ్యమైనటువంటి ఈ సంఘటన అన్నటువంటిది ఇప్పటికీ మనకి కనబడలేదు కదా, వస్తూ ఉంది చూడండి కొద్ది నిమిషాల్లో. ఇదంతా అక్కడ జరుగుతున్నట్టు, అంటే ఇది సీసీటీవీ ఫుటేజ్ని అక్కడ పోలీసులకి, సెక్యూరిటీ సిబ్బందికి డాక్టర్లు చూపెట్టినటువంటి విజువల్ అనమాట ఇది. దానివలన ఈ ఆలస్యం మనకు కనబడతా ఉంది. ఓవరాల్గా ఎక్కడ అన్నటువంటిది వాళ్ళకి చూపించింది. అంటే ఇక్కడ కూడా నేను ఫార్వర్డ్ చేసేయచ్చు, కాకపోతే ఇది మళ్ళీ నిజమో కాదా అన్నట్టుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ మీడియా యుగం, సోషల్ మీడియా యుగం అయ్యేటప్పటికి, ఫ్యాబ్రికేటెడ్ ఎక్కువ అయ్యేటప్పటికి ఆ సందర్భంగా జరుగుతున్నది కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి డీటెయిల్డ్గా చూపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రస్తుతం అయితే అక్కడ ఆసుపత్రి ఎదుట ఆందోళన జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఓ పక్కన బెంగాల్లో ఇన్సిడెంటు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేస్తున్న, వైద్యుల మీద దాడులు కొనసాగుతున్నాయి. ఆ కొనసాగుతున్న దాడుల్ని కంట్రోల్ చేయడానికి తగినటువంటి వ్యవస్థలు లేకపోవడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ వ్యవహారం అన్నటువంటిది చర్చకు వస్తున్నటువంటి అంశం.